హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు డబుల్ కా మీఠా స్వీట్ చేసి చూపిస్తున్నా. బ్రౌన్ పార్ట్ అయితే తీయలేదు, నేను అలాగే ఉంచేసాను. 8 పీసెస్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసాను. అంతా స్ప్రెడ్ చేసేసి బ్రెడ్ పీసుల్ని ఒకటొకటిగా పెట్టేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. రెండో వైపు కూడా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ, కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది. మామూలుగా అయితే డీప్ ఫ్రై చేస్తారు. డీప్ ఫ్రై కంటే ఈ విధంగా కాల్చడం ద్వారా మరీ ఎక్కువ నెయ్యిగా ఉండదు స్వీట్ అంతా. ఈ బ్రెడ్ని రెండు వైపులా తిప్పుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన పీసులన్నీ వెడల్పుగా ఉండే ఒక కళాయిలోకి తీసుకోవాలి. ఎందుకంటే షుగరు, పాలు అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి కొంచెం ఉడికించాలి. అందుకోసం నేను ఈ 8 పీసులు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కళాయిలో తీసి ఈ బ్రెడ్ పీసులన్నీ పెట్టేశాను. ఈ 8 బ్రెడ్ పీసులకి సరిపోయే విధంగా 1/2 లీటర్ పాలు తీసుకొని సగం కంటే ఎక్కువ మరిగిపోవాలి. పాలు చిక్కగా మరగాలి. ఈ విధంగా మరిగించుకోవాలి. సగం పాలు మరిగిపోయే విధంగా చిక్కగా మరిగించుకోవాలి. అందులో ఇలాచి, పంచదార కలిపి మిక్సీ చేసిన పౌడర్ని 1 స్పూన్ పౌడర్ని వేసి కలిపేసాను. ఆ నలకలు లేకుండా ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోవాలి. చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత పంచదార పాకం తీసుకోవాలి. 1/2 కేజీ పంచదార అయితే తీసుకున్నాను. 1/2 గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్తో తీసుకున్నాను. సగం వాటర్ తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే పంచదార వేసామో అదే గ్లాసులో సగానికి వాటర్ తీసుకొని పంచదార కరిగిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది పాకం. స్టవ్ కట్టేసేయాలి. కట్టేసి ఆ పాలు బ్రెడ్లో ఈ పాకం మొత్తం వేసేసేయాలి. ఈ బ్రెడ్ స్వీట్ నేను ఒకసారి ముస్లింల పెళ్ళికి వెళ్ళేటప్పుడు తిన్నా. మటన్ బిర్యానీ, ఈ బ్రెడ్ హల్వా పెట్టారు. చాలా టేస్ట్గా ఉంది. అప్పటి నుంచి ఇంకా బయట తెప్పించుకొని తిన్నాం, కానీ ఇంట్లో అయితే చేసుకోలేదు ఎప్పుడు. ఇది రెండోసారి నేను చేయడం. మనం స్వీట్ ఎక్కువ అంటే పరమాన్నం, కేసరి, సేమియా పాయసం అలా చేస్తుంటాం కదా. సేమియా చేసినంత ఈజీగా చేసేయచ్చు బ్రెడ్ హల్వా కూడా. బాదం, జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. 2 స్పూన్లు నెయ్యి వేసి ఆ నెయ్యిలో వేయించుకొని ఆ బ్రెడ్లో వేసేసేయాలి. ఇవి కిస్మిస్ ఇష్టం ఉన్న వాళ్ళు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే కిస్మిస్ తినడానికి ఇష్టపడరు స్వీట్లో, ఇంకా అందుకు నేను వేయలేదు. ఈ రెండే వేసాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ మెల్లగా కలుపుకోవాలి. 10 నిమిషాల లోపే అయిపోతుంది ఇది ఉడకడం. అయితే 10 నిమిషాలు కూడా పట్టదు. మీడియం ఫ్లేమ్ పెట్టి కలుపుకుంటూ ఆ కిందన మనం ఫస్ట్ వేసిన పాలు, ఈ పంచదార పాకం అన్నీ మంచిగా కలిసే విధంగా మెల్లగా కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ ఉంటే మాడిపోకుండా మంచిగా ఉడుకుతుంది, దగ్గరగా ఉడికిపోతుంది. మొత్తం అంతా ఆవిరైపోయి ఈ బ్రెడ్లో ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తం నేనైతే ఉంచేసాను. మీకు ఇష్టం లేదనుకునే వాళ్ళు చాలామంది అది కట్ చేసి తీసేస్తారు. అది మీ ఇష్టం. ఇది ఉంటేనే ఇంకొంచెం కలర్ కానీ చూడటానికి కానీ బాగుంటుంది. టేస్ట్ కూడా ఆ బ్రౌన్ పార్ట్ మంచి రుచి ఉంటుంది. 10 నిమిషాల లోపే మొత్తం అంతా ఆ బ్రెడ్ అంతా అబ్జర్వ్ చేసుకొని లైట్గా మనం వేసిన నెయ్యి కూడా వదిలేస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా చూసారా, దగ్గరికి వచ్చేసింది. ఇంకా స్టవ్ కట్టేసుకోవడమే. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. 2-3 డేస్ అయితే నిల్వ ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండదు. ఈ స్వీట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత రోజు మా అన్నయ్య వాళ్ళంతా వచ్చారు. 10 మందికి సరిపోయే విధంగా వచ్చింది. అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.